మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన ప్రీవియస్ వీడియోలో స్పేస్ ఎక్స్ ఐపీఓ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు 19% పెరిగిందని వార్తలు చూస్తున్నాం. అంటే దగ్గర 2 ట్రిలియన్ అనుకోవచ్చు. నిజంగా వర్తబుల్ అంటారా మరి? ఇలాంటి ఇన్నోవేటివ్ కంపెనీస్కి అండ్ ట్రెడిషనల్గా ఉన్న యాడ్స్టిక్స్ ప్రకారం కాస్ట్ చీప్ అని చెప్పలేమండి. అండ్ బేసికల్గా ఏంటంటే పెద్ద పెద్ద మెగా ఐపీఓస్ అన్నీ కూడా ఏది లిస్ట్ అయినా సరే పాజిటివ్ లిస్ట్ అవుతాయి. ఒక 1 వీక్ 10 డేస్ అలా పెరుగుతాయి. అక్కడ నుంచి పట్టడం స్టార్ట్ అవుతాయి. ఒక 50 to 60% పడతాయి. 2-3 ఇయర్స్ స్లీపింగ్ మూడ్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత నుంచి పెరగడం స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత ఇది ఫండమెంటల్ జస్టిఫికేషన్ ఉంటే పెరగడం స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకని మీరు ఫేస్బుక్ తీసుకోండి, వీసా తీసుకోండి, మీరు హిస్టారికల్గా ఏ పెద్ద ఐపీఓ తీసుకున్నా సరే లిస్టింగ్ అప్పుడు పాజిటివ్నే ఉంటుంది. 2-3 డేస్ ఉంటాయి. అక్కడ నుంచి పట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఈసారి ఇది డిఫరెంట్ అంటే మేబీ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఏఐ స్టాక్స్ హవా నడుస్తుంది. అండ్ స్పేసెస్ ఉందంటే ఇది స్పేస్ టూరిజంలో ఉంది. అందరు దాన్ని లాంచింగ్ స్టేషన్ ఏమో అనుకుంటారు స్పేస్ ఎక్స్ అంటే. బట్ ఆల్రెడీ శాటిలైట్ స్టార్లింక్స్ తోటి అది మనీ ఆల్రెడీ మేక్ చేస్తూ ఉంది. దాని మెయిన్ ఇన్కమ్ వచ్చేది శాటిలైట్ టెలికమ్యూనికేషన్ స్టార్లింక్స్ నుంచి అనమాట. అయితే ఫ్యూచర్లో ముందు రోజుల్లో మేబీ స్పేస్ టూరిజం పెరగచ్చేమో. స్పేస్ టూరిజం అండ్ అలాగే ఇప్పుడు ట్రెడిషనల్గా మనం ఇక్కడ నుంచి జపాన్ వెళ్ళాలనుకోండి, ప్యారిస్ నుంచి ఒక రోజు పడుతుంది. అండ్ ఇప్పుడు స్పేస్ నుంచి వెళ్ళారనుకోండి అరగంటకి వెళ్ళిపోవచ్చేమో, ఆ టైప్ పెరుగుతుంది. అలాగే హనుమూన్కి ఇంతకుముందు లాగా వేరే కంట్రీలు కాకుండా స్పేస్లోకి వెళ్ళిపోవచ్చేమో, ఆ టైప్ ప్యాకేజీలు డెవలప్ అవ్వచ్చు. అండ్ ఫ్యూచర్లో మేబీ చందమామ మీద మనం స్టే చేయొచ్చేమో వారం 10 రోజులు కాలనీస్ లాగా అట్లా. అలాగే స్పేస్లో డేటా సెంటర్స్ రన్ చేశారనుకోండి, నీకు పవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సోలార్ నుంచి. అంటే ఇండియాలో ఇక కింద పెట్టినంత ఉండదు కదా ఖర్చు. అందుకని చాలా ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్నాయి దాని మీద. అది రియాలిటీ అవుతుందా లేదని డిఫరెంట్ స్టోరీ. ఆ కంపెనీ అసలుకి ఒక ఇండివిజువల్ పర్సన్ అంత పెద్ద కంపెనీ క్రియేట్ అవుద్దంటే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు ఏంటంటే అతని క్రియేటివిటీకి అతని యొక్క ఎఫిషియన్సీ మీద బెట్ కాస్తున్నారు తప్ప ట్రెడిషనల్గా వాల్యుయేషన్ మెథడ్స్లో అది పెడతలేదు. ట్రెడిషనల్ వాల్యూస్ ప్రకారం పెట్టాలి, దాని వాల్యుయేషన్ $600 million అంతే. అంటే 1/3 డ్రాప్ అవ్వాలి అది కంపెనీ. బట్ మార్కెట్ ఎప్పుడు అలా చూడదు, ఫ్యూచరిస్టిక్ ఇన్కమ్ చూసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ 5 years కల్లా దాని ఇన్కమ్ని మన మార్కెట్ 10x 20x ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందన్నమాట. సో అట్లా ఫ్యూచర్లో అది ఎలా షేప్ అవుట్ అవుతుంది దాన్ని బట్టి ఉంటుంది. రెండోది ట్రెడిషనల్గా ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఏం చేయాలన్నా సరే గవర్నమెంట్ కంట్రోల్స్ అవసరం. అంటే గవర్నమెంట్ అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వదు. ఈవెన్ స్పేసెస్ కూడా వాళ్ళ ఆఫీసు మొదట్లో ఉన్నప్పుడు మిలిటరీ వాళ్ళ పర్మిషన్ ఇవ్వాల. వాళ్ళు ఈ గొడవ ఎందుకంటే ఎడారిలో పెట్టుకున్నారు డైరెక్ట్గా వెళ్ళేసి. అక్కడైతే ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎప్పుడు గవర్నమెంట్ నుంచి మనకి ఇష్యూస్ రావని చెప్పేసి అచ్చం డీప్ ఎడారిలో పెట్టుకున్నారన్నమాట వాళ్ళు. అందుకని గవర్నమెంట్ ఎప్పటికైనా రిస్ట్రిక్ట్ చేస్తుంది మామూలు బిజినెస్లో. స్పేస్ బిజినెస్లో ఏం చేస్తుందో వాళ్ళు గవర్నమెంట్కి కూడా తెలియదు, సంబంధం కూడా లేదు. అందుకని బ్యూరోక్రసీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటారని ఏం లేదు. ఇంకా ఎట్టని తీసుకోవచ్చు ఇన్నోవేషన్కి. అంటే ఇంజనీర్స్ యొక్క క్రియేటివ్కి ఇన్నోవేషన్కి అల్టిమేట్ అనమాట అది. వాళ్ళు ఏమైనా క్రియేట్ చేయొచ్చు అక్కడ. అంటే ప్రస్తుతానికి మనం చాలా మోడర్న్ థింకింగ్లో ఉన్నాం. రోబోటిక్స్ అండ్ ఏఐ అండ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ స్పేస్, ఇవన్నీ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా. వాటన్నిటితోటి ఏంటంటే ఫ్యూచర్లో మనం స్పేస్ నుంచి ఎంత బెనిఫిట్ తీసుకోవచ్చు అంత తీసుకోవచ్చు. మేబీ మినరల్ ఎక్స్ప్లోరేషను అండ్ పైనుంచి ఇంకా ఏదైనా మినరల్స్ మెటల్స్ అవి తెచ్చుకోవటం కింద ఇలాంటివి రావచ్చు అనమాట. మొత్తానికైతే భూమి నుంచి మనుషులు పోవడానికి రావడానికి ఎవ్రీడే మనం హైదరాబాద్ లాగా ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందో అండ్ స్పేస్ షటిల్స్ ఇల్లు అలా చేశారనుకోండి, స్పేస్ మూవ్స్ అలా జరుగుతున్నాయి అనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ లాభం రావచ్చు వాళ్ళకి. కాబట్టి వీటికి ట్రెడిషనల్ మెథడ్స్లో ఈ బిజినెస్ మోడల్స్కి ఇంత రేట్ అని చెప్పడానికి కష్టం అనమాట. జస్ట్ ఎలన్ మాస్క్ యొక్క క్రియేటివ్కి మార్కెట్ ఇచ్చే రెస్పెక్ట్ అంతే. అది పూర్తి చెప్పాలంటే లేదు, దాంట్లో ఒక గవర్నమెంట్ ఇష్యూస్ లేవు అండ్ పర్ఫెక్ట్గా ఇంత అమౌంట్ సంపాదిస్తాను ఏం లేదు. మార్కెట్ ఏంటంటే అతని మీద నమ్మకంతో ఫ్యూచర్లో ఎలాగైనా సరే దీన్ని 10x 20x 30x చేస్తుందని చెప్పేసింది. ఒక బ్లైండ్ థియరీ ఏంటంటే అది వర్త్ 2 ట్రిలియన్ కాదు 30 ట్రిలియన్ వర్త్ అని చెప్తుంది మార్కెట్. 30 ట్రిలియన్ వర్త్ అది. కాకపోతే ఇప్పుడు కాదు, వితిన్ 10 years కల్లా అని చెప్తున్నారు. 10 yearsకో 20 yearsకో 30 yearsకో తెలియదు కాబట్టి మార్కెట్ అయితే దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు దాకా జరుగుతున్న బిజినెస్ వేరు, ఇప్పుడు నుంచి జరగబోయే బిజినెస్ వేరు అనమాట. అందుకని స్పేస్ నుంచి వాళ్ళు ఎంత ఎక్కువ మనీ జనరేట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే రీసెంట్గా గూగుల్లో స్పేస్ ఎక్స్తో టైప్ అయ్యారు వాళ్ళు డేటా సెంటర్స్ని స్పేస్లో క్రియేట్ చేయడం కోసం. ఓకే, అలాంటి అలాంటి ఇన్నోవేషన్ ఉన్నప్పుడు అలాంటి వాటికి కాస్ట్ కట్టడం చాలా చాలా కష్టం అనమాట. అందుకని మనకి అది నిజంగా అంత వర్త అంటే ట్రెడిషనల్గా వర్త కాదు,
బట్ మార్కెట్ ఎక్స్పెక్టింగ్ లాట్ అనమాట దాని మీద నుంచి. అందుకని వాళ్ళు మరీ క్రియేటివ్ వేలో ఉన్నారు. బట్ మార్కెట్ ఏదో టైంలో గ్రౌండ్ రియాలిటీ రావాల్సిందే. బిట్ కాయిన్ బీభత్సంగా పోద్దన్నారు, ఎక్కడుంది అది ఇప్పుడు? అలాగే మెమో కాయిన్స్ ఎక్కడికో పోతాయి అన్నారు, ఎక్కడున్నాయి అవన్నీ? అందుకని మనం మనం కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఎక్కువసార్లు డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. ఐఎమ్ షూర్ దట్ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డిసప్పాయింట్ మెజారిటీ టైమ్స్. ఎందుకంటే ఎంత స్పేస్లో వర్క్ చేసేదైనా సరే ఎండ్ ఆఫ్ ది గవర్నమెంట్ కంట్రోలే కదా. అమెరికన్ గవర్నమెంట్ దాన్ని మీరు లాంచ్ చేయకూడదు అని ఒక జీవో పాస్ చేసింది అనుకోండి, బిజినెస్ ఆగిపోద్ది, ఓవర్నైట్ ఆగిపోద్ది. టూ మచ్ రిస్కీ బిజినెస్ మళ్ళీ, అందులో డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు ఆంథ్రోపిక్ వాళ్ళు లాంచ్ చేసిన 2 సెక్యూరిటీ సెటప్స్ని అమెరికన్ గవర్నమెంట్ ఫారిన్ వాళ్ళకి అమ్మడానికి వీలేదని చెప్పేసి బ్యాన్ చేసింది. అది కంప్లీట్గా ఆపేసింది యూజర్స్ మొత్తాన్ని కూడా. ఒక కంపెనీ క్రియేటివ్ వర్క్ని ఎక్కడి నుంచైనా ఆపేయచ్చు. అందుకని స్పేస్ ఎక్స్ కూడా స్టిల్ అది అమెరికన్ కంట్రోల్లో ఉంటుంది. అమెరికన్ గవర్నమెంట్ పొలిటికల్ ఇష్యూస్ ఎలాన్ మస్క్తో వచ్చింది అనుకోండి, దాని లైసెన్స్ రద్దు చేశారంటే అది ఆగిపోతుంది ఓవర్నైట్లోనే. అందుకని టూ మచ్ అన్సర్టనిటీ ఉంది అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ టూ మచ్ ఉంది. అందుకని ఇప్పుడు మార్కెట్ దానికి 2 ట్రిలియన్ రెస్పెక్ట్ ఇస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక ఇష్యూ రైజ్ అయింది అనుకోండి, వాల్యుయేషన్ ఓవర్నైట్లు డ్రాప్ అవుతాయి. అందుకని మనం మోడర్న్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఎక్కడ ఎంత అంటే ఏ స్టాక్స్ పర్ డే 20% ప్లస్ కానీ మైనస్ కానీ చాలా ఈజీగా అయ్యే ఛాన్స్ అనమాట. కాబట్టి 2 ట్రిలియన్ కాస్త 20 ట్రిలియన్ అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది జీరో కల్ ట్రావెల్ చేసినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎలన్ మస్క్ ఉన్నంత వరకు అది ఉంటుంది. ఎలన్ మస్క్ తర్వాత ఏంటంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. దాని మెథడ్స్ ఏంటి, దాన్ని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటికి ఎక్కడ ప్లానింగ్ లేదు వాళ్ళ దగ్గర. జస్ట్ ఎలన్ మస్క్ అంతే ఫ్రంట్ ఎండ్ పెట్టేసి రన్ చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తుంటే ఎలన్ మస్క్ మీద నమ్మకం ఉన్నంత వరకు. ఒకసారి నమ్మకం చెదిన రోజు అది ఈజీగా 30-40% పడుతుంది. హిస్టారికల్గా పెద్ద ఐపీఓస్ కూడా విత్ ఇన్ ద 1 year కల్లా ఈజీగా 50-60% డ్రాప్ అవుద్ది. ఈసారి కూడా కొత్త అనుకుంటే కానీ కొత్తగా ఏం జరగదు, అదే ఎక్కువసార్లు రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి చూడాలి మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.